మొత్తం మీద చిన్న చిన్న సమాచారాల ఆధారంగా సిట్ దళాలు వేదారణ్యం నుంచి ఢిల్లీ దాకా జరిపిన గాలింపులో అతిరై, కనక సభాపతి, భాస్కరన్, అతని అల్లుడు విజయన్, కీలక పాత్రధారి సుతేంద్ర రాజాలను అరెస్టు చేయగలిగాం. వీటన్నిటిలోకి ముఖ్యంగా అతిరై ఇచ్చిన అస్పష్ట సమాచారం ఆధారంగా మేనంబాకం ఎయిర్పోర్టుకి అవతల పల్లవరం సమీపంలో సుతేంద్ర రాజా ఉనికిని గుర్తించి మెరుపు వేగంతో అతను సైనైడ్ గొట్టం తీసి మింగే లోపల దాడి చేసి నిర్బంధించిన తీరు మా సిట్ దళాల విజయకృత్యాలలో ఒకటి. ఈ అరెస్టులన్నీ జరిగే నాటికి జూలై మొదటి వారంలో ఉన్నాం. అప్పటికి రాజీవ్ గాంధీ హత్య జరిగి 40 రోజులు దాటిపోయింది. ఇంతమందిని అరెస్టు చేసిన రాజీవ్ గాంధీ హత్యకు సూత్రధారి అయిన శివరాజన్, అతనికి సహకరించిన సుభ ఇంకా దొరకలేదు. ఈ కుట్రకు మూల విరాట్టులుగా ఎల్టీటీఈ నాయకత్వాన్ని నిర్ధారించే డాక్యుమెంట్లు కానీ ఇతర సాక్ష్యాధారాలు కానీ ఇంకా లభించలేదు. సుతేంద్ర రాజా మాటల్ని బట్టి కీలకమైన సాక్ష్యాధారాలన్నీ షణ్ముగం అధీనంలోనే ఉన్నాయి. కానీ షణ్ముగం ఎక్కడున్నాడు? వాణ్ణి పట్టుకోవడం ఎలా? షణ్ముగం, శివరాజన్ దొరక్కపోతే ఇక దర్యాప్తు ఏం చేసినట్లు? నాకు చాలా ఆవేశం వచ్చింది. తమిళనాడు పోలీసుల మీద ఒత్తిడి పెంచాం. ఫలితం పత్రికల చేత బురద జల్లించుకున్నాం. ఎలాగంటే తమిళనాడు పోలీసులు మా ఒత్తిడి భరించలేక రాష్ట్రం నలుమూలల స్మగ్లర్ షణ్ముగం కోసం జల్లెడ పట్టడం ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాల అన్ని సరిహద్దుల మీద డేగ కళ్లతో నిఘా పెట్టారు. కేరళ, కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుల నుంచి ఆరంభించి క్రమంగా రాష్ట్రంలో షణ్ముగం దాక్కునే అవకాశం ఉన్న ప్రతి అంగుళాన్ని సోదా చేయసాగారు. నేను ఏ రోజుకు ఆ రోజు సోదాలు ఏ మేరకు వచ్చాయంటూ వాళ్ళ వెంటబడుతున్నాను. సోదాల్లో వేగం పెరిగింది. నలుమూలల నుంచి పోలీసులు కమ్ముకొస్తుండడంతో పరుగెత్తి అలసిపోయిన షణ్ముగం తరపున అకస్మాత్తుగా జూలై 2వ వారంలో తమిళనాడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసింది. ఫినిష్. షణ్ముగానికి ఇక పారిపోయే అన్ని మార్గాలు మూసుకుపోయాయి. ఇవాళో రేపో దొరికిపోవడం ఖాయం. ఆ తరుణంలో షణ్ముగం అజ్ఞాతంలోంచి బయటపడి జూలై 17న స్వయంగా పోలీసుల ముందు ప్రత్యక్షమై లొంగిపోయాడు. ఆశ్చర్యం, షణ్ముగం సినిమాల్లో చూపించే స్మగ్లర్లాగా భారీ కాయంతో నల్లగా లేడు, పీలగా ఉంటాడు. మాట కూడా సన్నగా వినిపిస్తుంది. పెద్ద ఎత్తు కూడా లేడు, కొంచెం బలంగా కనిపిస్తాడు అంతే. ఇక మా ఆనందానికి అవధులు లేవు. షణ్ముగం దగ్గర నుంచి మా సందేహాలన్నిటికీ సమాధానం రాపట్టడంలో ఒక్క నిమిషం కూడా మేము వృధా చేయలేదు. రాత్రి పగలు తేడా లేకుండా షణ్ముగం జ్ఞాపక శక్తిని మధించి సమాచారాన్ని తోడడం మొదలుపెట్టాం. అసలు నేరస్తులు దొరికేదాకా ప్రతి క్షణం మాకు అమూల్యమైందే. షణ్ముగం మేము అనుకున్నంత సులువుగా మాట్లాడకపోయినా మాట్లాడించాం. అనేక విషయాలు ఆగి కక్కాడు షణ్ముగం. అతను చెప్పిన వివరాలు అతని మాటల్లోనే వినండి. ఎల్టీటీఈతో నాకు సత్సంబంధాలు ఉన్నమాట నిజమే. జాఫ్నాలో వాళ్ళ అవసరాలకి కావాల్సిన పెట్రోలు, డీజిలు, పేలుడు పదార్థాలు ఎక్కడెక్కడి నుంచో నాకు సరఫరా అవుతాయి. వాటిని ఇక్కడి నుంచి నేను మరపడవల ద్వారా, అవి ఎల్టీటీఈకి సంబంధించినవి, జాఫ్నాకి రవాణా చేస్తుంటాను. అలా పడవలు వచ్చేదాకా వాటిని సముద్ర తీరంలోని కొడిక్కారై అడవుల్లో గోతులు తీసి దాచిపెడతాను. ఆ గోతులు ఎక్కడెక్కడుంటాయో ఈ అడవుల్లో నాకు తెలిసినంత క్షుణ్ణంగా ఇంకెవరికీ తెలియదు. జాఫ్నా నుంచి వచ్చే ఎల్టీటీఈ కార్యకర్తలు నా ఇంటి దగ్గరలో ఉన్న కుటీరాల్లో బస చేస్తారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరు వచ్చేది ఎప్పటికప్పుడు నాకు వైర్లెస్లో ఎల్టీటీఈ నాయకులు చెబుతుంటారు. అలాగే వాళ్ళిచ్చే సమాచారాన్ని నేను ఇక్కడి నుంచి వైర్లెస్లో చెన్నై ఇంకా ఇతర పట్టణాల్లో రాజకీయ మద్దతుదారులకు చేరవేస్తుంటాను అని అనడంతో, ఇంతకీ మే 1న ఎవరెవరు వచ్చారు? ఆ రోజు షణ్ముగం పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నకు అతను ఏం చెప్పాడంటే,
వాళ్ళు మే 1న వస్తారని నాకు ముందుగానే వైర్లెస్లో సమాచారం వచ్చింది. అయితే వాళ్ళు వచ్చే సమయానికి నేను వేరే చోట ఉండడం వల్ల వాళ్లకు స్వాగతం చెప్పి బస ఏర్పాటు చేసే పనిని నా అసిస్టెంట్లకి అప్పచెప్పాను. వాళ్ళు మొత్తం 9 మంది ఉన్నారు. వాళ్ళందరికీ లీడరు కళ్ళద్దాలాయన, అతనే శివరాజన్. షణ్ముగం విచారణలో 2 విషయాలు బయటపడ్డాయి. ఒకటి, ఎల్టీటీఈ తమకి అవసరమైన పెట్రోలు, డీజిలు, పేలుడు పదార్థాలు, వైరస్ పరికరాలని భారీ ఎత్తున సేకరించి షణ్ముగం సహాయంతో కొడియక్కారే అడవుల్లో మట్టి పాత్రలో దాచిపెట్టింది. 2, సుతేంద్రరాజా దాచిన సూట్ కేసుల విషయం. ఈ విషయాన్ని షణ్ముగం ముందు ఒప్పుకోలేదు. ఆ సూట్ కేసుల గురించి నాకేం తెలీదు అంటూ బొకాయించాడు. కానీ మేము వదలలేదు. అతన్ని విచారిస్తున్న సిట్ సీనియర్ అధికారి ఒకరు అతన్ని ఊపిరాడనివ్వకుండా ప్రశ్నలు వేస్తూ మురుగన్ తన వాదనలో షణ్ముగానికి ఇచ్చిన సూట్ కేసులు, బ్యాగుల గురించి ఎలా వర్ణించి చెప్పాడో వర్ణించి, నిజం చెప్పు లేదా నీ మీద సాక్ష్యాన్ని దాచిపెట్టినందుకు కొత్త కేసులు బనాయించాల్సి వస్తుంది అంటూ భయపెట్టాడు. షణ్ముగం ముఖం పాలిపోయింది. కాసేపటి తర్వాత నెమ్మదిగా తలెత్తి చెప్పాడు, ఆ బ్యాగులన్నీ నా అధీనంలోనే ఉన్నాయి. అప్పటికే జూలై 16 నాటికి మాకు సహాయంగా వచ్చిన జాతీయ భద్రతా దళాల బ్లాక్ క్యాట్ కమాండోల అధికారి కోరిక మేరకు ఒక MI-8 హెలికాప్టర్ని, 2 పైలట్లను కేంద్ర ప్రభుత్వం పంపించింది. హెలికాప్టర్ ఉంటేనే రాష్ట్రంలో ఏ మూల కానీ, తీర ప్రాంతాల్లో కానీ, సముద్రం మీద కానీ ఆకస్మిక గాలింపులు జరపడం సాధ్యపడుతుంది. పైగా అప్పటికే ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. శివరాజన్, శుభ కదలికల గురించి, ఇతర ఎల్టీటీఈ మద్దతుదారుల గురించి. ఈ హెలికాప్టర్ని పల్లవరంలోని రక్షణ శాఖ వారి ఎయిర్పోర్ట్లో పెట్టి ఉంచాం. ఈ హెలికాప్టర్ మాకు షణ్ముగం విచారణ సమయంలో బాగా ఉపయోగపడింది. షణ్ముగాన్ని అరెస్టు చూపించి మళ్ళీ విచారణ కోసం పోలీసు నిర్బంధంలోకి తీసుకున్నాం. సిట్ అధికారులు హెలికాప్టర్లో షణ్ముగాన్ని ఎక్కించుకొని వేదారణ్యానికి పరుగుపెట్టారు. అప్పటికే తమిళనాడు పోలీసులు అక్కడ మాకు సహాయంగా పెద్ద ఎత్తున కేంద్ర రిజర్వ్ పోలీసు దళాలను మోహరించారు. జూలై 18 సాయంత్రం షణ్ముగాన్ని వెంటబెట్టుకుని వైర్లెస్ సెట్లను, పేలుడు పదార్థాలను కొడియక్కారై అడవుల్లోని ఇసుక పాత్రలలోంచి వెలికి తీసే కార్యక్రమాన్ని మా దళం ప్రారంభించింది. జూలై 19 తెల్లవారేదాకా గాలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రాత్రంతా ఫోకస్ లైట్ల వెలుగులో షణ్ముగం చూపించిన పాత్రలు తవ్వి పరికరాల్ని, గ్రెనేడ్లను వెలికి తీస్తూనే ఉన్నారు. మొత్తం 121 అట్టపెట్టెల నిండా అత్యంత అధునాతనమైన ప్రేలుడు సామగ్రి, 66 డ్రమ్ముల నిండా పెట్రోలు, డీజిలు, జపాన్లో తయారైన ట్రాన్సీవర్ సెట్లను వెలికి తీశారు. అంతటి చీకట్లో కూడా ఏ మూల గోతులున్నాయో, వాటిల్లో ఏమేం దాచి ఉంచారో క్షుణ్ణంగా షణ్ముగానికి తెలుసు. షణ్ముగం మాకు బాగా సహకరిస్తున్నాడు. ఇతనికి మనం ఎంత విశ్వాసం కలిగించగలిగితే అంతగా మనకి సహకరిస్తాడు అని అందరం నమ్మాం. దానికి తగినట్లుగానే ఆ మధ్యాహ్నం షణ్ముగాన్ని తన భార్య, పిల్లలతో కలిసి తన ఇంటి దగ్గర భోజనం చేసేందుకు అనుమతించాం. వాళ్లతో కొంతసేపు ఉల్లాసంగా గడిపాడు. అక్కడి నుంచి షణ్ముగాన్ని అక్కడికి దగ్గరలోనే ఆ అడవి మధ్యలో ఉన్న వేదారణ్యం ఇన్స్పెక్షన్ బంగళాకి తీసుకెళ్లారు. షణ్ముగాన్ని ఇంకా విచారించాల్సి ఉంది. ఇంకా షణ్ముగాన్ని శోధిస్తే ఎల్టీటీఈకి వచ్చే ఆయుధాల సరఫరా రహస్యాలు, మురుగన్ దాచిపెట్టిన సూట్ కేసుల విషయాలు బయటపడతాయని మా ఆశ. అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కానీ మోసం జరిగిపోయింది. ఆ రాత్రి 2 గదులున్న వేదారణ్యం ఇన్స్పెక్షన్ బంగళాలో ఒక గదిలో సీనియర్ ఆఫీసర్లు కూర్చున్నారు. 2వ గదిలో ఒక డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్, 3 ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 2 స్థానిక పోలీసు కానిస్టేబుళ్లు సిట్ అధికారులకు సహాయంగా కాపలా ఉన్నారు. అక్కడికి షణ్ముగం బాబాయ్ సీతారామన్ని స్థానిక పోలీసులు తీసుకొచ్చారు. అతనొక కరుడగట్టిన స్మగ్లర్. ఎక్కడో పడిపోయి దెబ్బ తగలడంతో పోలీసులకు దొరికి నిర్బంధంలో ఉన్నాడు. సీతారామన్ వస్తూనే షణ్ముగాన్ని చూసి చీదరించుకున్నాడు. రాజీవ్ గాంధీని చంపడానికి వచ్చిన వాళ్ళకి సాయం చేస్తావరా ఎదవ నా కొడక
అంటూ నోటి దురద తీరా తిట్టిపోశాడు. అతను వెళ్ళిపోయాక సీనియర్ ఆఫీసర్లు షణ్ముగాన్ని ఎంతగా ప్రశ్నించినా ఏమీ ఉపయోగం లేకపోవడంతో వీడికి బేడీలు వేసి తీసుకెళ్లి లాకప్లో పడేయండంటూ పోలీసులను ఆదేశించారు. అప్పటికి రాత్రి 9 అయింది. సరే, షణ్ముగాన్ని అన్నం తినిపించాక బేడీలు వేద్దామనుకున్నారు. అన్నం తినిపించారు. అన్నం తిన్నాక చేయి కడుక్కోవడానికి షణ్ముగం గది బయటకు వెళ్ళాడు. అతన్ని అంటిపెట్టుకుని ఓ కానిస్టేబుల్ కూడా బయటికి వెళ్ళాడు. షణ్ముగం చెయ్యి కడుక్కున్నాడు. కడుక్కుంటూనే ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఒక్క ఉరుగులో గది తలుపులు బయట గొళ్ళెం పెట్టేశాడు. కానిస్టేబుల్ని ఒక్క తోపు తోశాడు. ఒక్క గెంతు గెంతి చుట్టూ ఉన్న అడవిలోకి దౌడు తీశాడు. రెప్పపాటు కాలంలో ఆ చిమ్మ చీకట్లో అదృశ్యమైపోయాడు. అక్కడున్న కానిస్టేబుల్ వాళ్ళు వెంటాడడం మానేసి ఇన్స్పెక్షన్ బంగళా గొళ్ళెం తీసి కంగారుగా లోపలున్న ఆఫీసర్లకి చెప్పడానికి పరిగెత్తుకొచ్చాడు. ఏం లాభం? ఆ ఒక్క నిమిషంలోనే షణ్ముగం వేదారణ్యం అడవుల్లో అంధకారంలో మసి బొగ్గులా కలిసిపోయాడు. అక్కడికి వాడిని వెంటాడాలని ప్రయత్నించిన మా సిట్ అధికారులకి 4 అడుగుల దూరంలోనే షణ్ముగం తొడుక్కున్న తెల్ల చొక్కా ధోవతి కనిపించాయి. అంటే ఆ చీకట్లో తెలుపుదనం పట్టిస్తుందని వాడికి తెలుసు. మై గాడ్! ఆ రాత్రికి రాత్రి ఆగమేఘాల మీద స్థానిక పోలీసు దళాలు, కేంద్ర రిజర్వ్ పోలీసు దళాలు రంగంలోకి దిగాయి. పోలీసు జాగిలాల్ని రప్పించారు. ఆ అడవిలో సముద్ర తీరంలో షణ్ముగం తాలూకు బంధువులు ఇళ్లన్నీ అంగుళం గాలించారు. షణ్ముగం పారిపోయాడు. ఆశ్రయం ఇవ్వడం నేరం, ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ అర్ధరాత్రి వేదారణ్యం అంతా మైకులు పెట్టి మరీ ప్రకటనలు చేశారు. అతని దగ్గర బంధువులను నిర్బంధించారు. ఈ లోపల చెన్నైలోని సీనియర్ అధికారులందరినీ ఈ సమాచారంతో అప్రమత్తం చేశారు. షణ్ముగం పరారీ విషయం సిట్, సిబిఐ వర్గాల్లో సంచలనం కలిగించాయి. తక్షణం వేదారణ్యం పోలీస్ స్టేషన్లో షణ్ముగం పరారీ కేసు నమోదు చేశారు. ఆ రాత్రంతా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. చెన్నైలోని సీనియర్ అధికారులు కంటి మీద కునుకు లేకుండా పరస్పరం చర్చించుకుంటూ సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఆ ఒక్క రాత్రిలో షణ్ముగం ఎన్ని మైళ్ళు పరిగెత్తగలడో అంత దూరం పోలీసు దళాలు గాలించాయి. కానీ జూలై 20 తెల్లవారాక చూస్తే వేదారణ్యం ఇన్స్పెక్షన్ బంగళాకి కొన్ని గజాల దూరంలోనే ఒక చెట్టుకి షణ్ముగం శవం వేలాడుతూ కనిపించింది. షణ్ముగం ఆత్మహత్య మా దర్యాప్తుకి ఒక అశనిపాతంలా పరిణమించింది. అంటే పత్రికలన్నీ వర్ణించినట్లుగా ఏదో గొప్ప సాక్ష్యాన్ని కోల్పోయామని కాదు. నిజానికి రాజీవ్ గాంధీని చంపడానికి ఎల్టీటీఈ పన్నిన కుట్రలో షణ్ముగం భాగస్వామి కాడు. కానీ అతను ఒక సహాయకుడిగా వాళ్ళకి కావలసిన వసతులు కల్పించాడు అంతే. అయినా అతన్ని పట్టుకోవడం వల్ల కీలకమైన సాక్ష్యాధారాలు లభించే అవకాశం దొరికిందనే తరుణంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీని మూలంగా శివరాజన్ ముఠా వేటలో మేము ఎదురు దెబ్బ తిన్నట్లయింది. వేదారణ్యంలో షణ్ముగం ఆత్మహత్య వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి సీనియర్ అధికారులు పరుగులు తీశారు. ఇక షరా మామూలుగానే మెజిస్టీరియల్ విచారణ, సిబిఐ అడిషనల్ డైరెక్టర్ చేత శాఖాపరమైన విచారణ మొదలయ్యాయి. కస్టడీ చావా, ఆత్మహత్య. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ జూలై 21న ఈ శీర్షికతో వార్త ప్రచురించింది. సిట్ దర్యాప్తుకి ఎదురు దెబ్బ. జూలై 22న ది హిందూ ప్రచురించిన వార్త ఇది. రాజీవ్ హత్య కేసు దర్యాప్తుని ఈ సిట్ దళాలు భ్రష్టు పట్టించాయి అని ప్రధానమంత్రి పివి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం విమర్శించిందంటూ డెక్కన్ హెరాల్డ్ జూలై 23న వార్త ప్రచురించింది. రాజీవ్ గాంధీ హత్య నిందితుడు చంపబడ్డా అంటూ ఒక స్థానిక రాజకీయ నాయకుడు పొలికేకలు, పత్రికా ప్రకటనలు గుప్పించాడు. స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు చెప్పబడే ఈ రాజకీయ నాయకుడు షణ్ముగాన్ని విడిపించడానికి ప్రయత్నించినవాడు. షణ్ముగాన్ని కస్టడీ నుంచి తప్పించడం, పరారీ చేయించడం, ఆనక ఉరి, ఇవన్నీ ఒక కుట్రలో భాగం అన్నట్లుగా వర్ణిస్తూ అతను పత్రికలకు ఎక్కాడు. జూలై 23న డెక్కన్ హెరాల్డ్లో సిట్ పనితీరుని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తూర్పార పట్టినట్లుగా వార్త వచ్చిన రోజునే ఇండియన్ ఎక్స్ప్రెస్లో వేరొక వార్త వచ్చింది. సిట్ దళంలో మార్పులు తథ్యం అంటూ. షణ్ముగం చావు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. పార్లమెంటులో కూడా సిట్ సామర్థ్యం కొందరు సభ్యుల దృష్టిలో ప్రశ్నార్థకంగా మారింది. పత్రికల్లో వ్యాఖ్యలు, రాజకీయ నాయకుల విమర్శలు.
మొత్తం మీద షణ్ముగం పోతూ పోతూ రాజకీయంగా మా నెత్తిన నిప్పుల కుంపటి పెట్టిపోయాడు. అది ఉండుండి రాజుకుంటూనే ఉంది. ఇది చాలు మా సిట్టు దళాల నైతిక స్థైర్యాన్ని చావుదెబ్బ తీయడానికి. కానీ అదృష్టం చీకట్లో కాంతిరేఖలా మేం ఊహించిన విధంగా పార్లమెంట్లో ఒక గళం మాకు సానుకూలంగా వినిపించింది. సిబిఐ పనితీరుని ఎండగట్టే న్యాయవాదిగా చెప్పుకునే రాజ్యసభ సభ్యుడు రామ్ జెఠ్మలానీ సిట్ దళాలకి బాసటగా నిలబడ్డారు. ఆయన తన అపార వాదనా పటిమతో సిట్ దళాల సామర్థ్యాన్ని కించపరచడం ఎలా సరికాదో వివరిస్తూ రాజ్యసభలో తన గొంతు ప్రతిధ్వనింపజేశారు. రాజీవ్ గాంధీ హత్యను ఎలా చూస్తున్నారు? ఇది దేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైన హత్య. దాని వ్యూహరచన దగ్గర నుంచి అమలు జరిగే చివరి క్షణం వరకు అతి కిరాతకంగా నడిచింది. ఇప్పుడు కరడుగట్టిన స్మగ్లర్ షణ్ముగం సిట్ హస్తాల నుంచి పారిపోవడాన్ని మిత్రులు దుమ్మెత్తిపోస్తున్నారు. సరే, 4 ఏళ్ల క్రితం ఇదే న్యూఢిల్లీలోని తీహార్ జైలు నుంచి అమానుష హంతకుడు చార్లెస్ శోభరాజ్ తప్పించుకుని పారిపోయిన సంగతి మర్చిపోయారా? శోభరాజు వంటి నిందితులు జైలు నుంచి పారిపోగలుగుతున్నారు. ఎందుకంటే మన చట్టాలు నాగరికమైనవి కాబట్టి. ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్యకు పాల్పడిన కిరాతకుల రాక్షసత్వాన్ని అంచనా వేయండి. ఒక యువతిని మానవ బాంబుగా తయారు చేసి రాజీవ్ గాంధీని చంపడం కోసం ఆమెను సజీవంగా దహనం చేసి వేశారు ఈ రాక్షసులు. అంటే ఒక మనిషిని హత్య చేయడం కోసం మరో మహిళను సజీవ దహనం చేయాలని కుట్ర పన్నిన దుర్మార్గులు తమని పట్టుకోవాలని వెంటాడుతున్న సిట్ దర్యాప్తు దళాల పట్ల ఉదారంగా వ్యవహరిస్తారా? నాగరికంగా స్పందిస్తారా? ఎంత భయంకర ప్రమాదం వచ్చిన ఈ సిట్ దళాలు దర్యాప్తు చేస్తున్నాయి. అయినా వెంటాడి 60 రోజుల వ్యవధిలో తమ దర్యాప్తు సామర్థ్యం పట్ల ఈ జాతికి విశ్వాసం కలిగించగలిగిన ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని అత్యున్నత స్థాయిలో అభినందించాల్సి ఉంటుందే తప్ప విమర్శించడం సరికాదు అంటూ ఆయన రాజ్యసభలో తన వాణి వినిపించారు. ఇది మా సభ్యుల పట్ల నైతిక స్థైర్యాన్ని నిలబెట్టే ఒకే ఒక ఆనందం. నిజానికి షణ్ముగం చావు వివాదానికి మా వాళ్ళు అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదు. ఎందుకంటే ఆ సమయంలో ఇన్స్పెక్షన్ బంగళాలో 3 ఇన్స్పెక్టర్లు, ఒక డిఎస్పీ, ఒక ఎస్పీ, ఒక డిఐజీ ఉన్నారు. షణ్ముగం సహకారంతోనే ఆ ముందు రోజు రాత్రంతా ఆ అడవుల్లో మట్టి పాత్రలు తవ్వి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, అధునాతన వైర్లెస్ పరికరాలు వెలికితీశారు. దాంతో నిద్ర లేకపోగా ఈ సామగ్రి చిట్టాలు రాసి లారీలకు ఎక్కించి అంతా బాగా అలిసిపోయారు. షణ్ముగం నుంచి సమాచారాన్ని రాబట్టడంలో తమకు ఉన్న సమయాన్ని ఎక్కడా వృధా చేయకుండా పనిచేశారు. అయినా షణ్ముగం ఇంకా తనను శోధిస్తారన్న భయంతోనే పారిపోయాడు. ఆ అడవుల్లో దారులు అతనికి కొట్టిన పిండి. మా వాళ్ళ దగ్గరున్న 2 కానిస్టేబుళ్ళు మాత్రమే స్థానికులు. కానీ షణ్ముగం పారిపోయే సమయానికి వాళ్ళు అధికారులకు భోజనం వడ్డిస్తున్నారు. షణ్ముగం పారిపోయిన వార్త విని అంతా సర్దుకుని పరిగెత్తేసరికి వాడు అడవుల్లో మాయమైపోయాడు. షణ్ముగం ఉరివేసుకున్న చోట ఒక లుంగీ కింద పడి ఉంది. వాడికి ఉరివేసుకోవడానికి తాడెక్కడిది? ఈ లుంగీ ఎక్కడిది? ఆనక పోలీసు దర్యాప్తులో తేలింది ఏంటంటే షణ్ముగం అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక బంధువు ఇంటికి పరిగెత్తికెళ్ళి అక్కడ బయట ఆరేసి ఉన్న లుంగీని లాక్కుని కట్టుకున్నాడు. బట్టలు ఆరేసిన తాడు ఓడబెరికి తీసుకొచ్చి ఊరేసుకున్నాడు. వైద్య పరీక్షలు జరిపారు, డిఎన్ఏ పరీక్షలు జరిపారు. తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేశారు. మా సిట్ దళాలు దర్యాప్తు చేశాయి. అన్నీ నిర్ధారించిన అంశం ఒక్కటే, షణ్ముగంది ఆత్మహత్య.